ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. బస్సు స్టీరింగ్ స్ట్రక్ అవ్వడం వల్లే మార్కాపురం దగ్గర ప్రమాదం జరిగిందా? సీఎం చంద్రబాబుకి ఇదే విషయం చెప్పారు అధికారులు. మార్కాపురం దగ్గర జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. మంత్రులు అనిత, జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు బస్ డ్రైవర్ తమకు చెప్పారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. నిన్న రాత్రి జగిత్యాల నుంచి హరికృష్ణ ట్రావెల్స్ బస్ బయలుదేరిందని వివరించారు. బస్ స్టీరింగ్ స్ట్రక్ అవ్వడం వల్లే మార్కాపురం దగ్గర ప్రమాదం జరిగిందా? సీఎం చంద్రబాబుకి ఇదే విషయం చెప్పారు అధికారులు. మార్కాపురం దగ్గర జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. మంత్రులు అనిత, జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు బస్ డ్రైవర్ తమకు చెప్పారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. నిన్న రాత్రి జగిత్యాల నుంచి హరికృష్ణ ట్రావెల్స్ బస్ బయలుదేరిందని వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మొత్తానికి మార్కాపురం బస్సు ప్రమాదంపై అయితే సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏంటి అప్డేట్స్ ఏంటి? మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో పలువురు సజీవ దహనం జరిగినటువంటి అంశం పైన సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందినటువంటి ఈ బస్సు ఏదైతే టిప్పర్ ని ఢీకొనడం తోటి, అంటే బస్సుకి ఉన్నటువంటి స్టీరింగ్ స్ట్రక్ అవడం కారణంగానే బస్సుని తిప్పలేకపోయాను అనే విషయానికి సంబంధించినటువంటి, అంటే స్టీరింగ్ స్ట్రక్ అవడంతోనే ఈ యాక్సిడెంట్ జరిగింది అనే అంశానికి అధికారులు అయితే సీఎం కి వివరించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కాగా మిగిలిన వారి క్షతగాత్రులను హాస్పిటల్ కి తీసుకువెళ్లి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నట్లుగా కూడా అధికారులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి హోంమంత్రి అనితతో పాటుగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా సమీక్షలో పాల్గొన్నారు. ఘటనకు సంబంధించి, అంటే ఇట్లాంటి ఘటనలు పదే పదే జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం పైన కూడా సీఎం కొన్ని సూచనలు చేయడంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అందుతున్నటువంటి వైద్య సేవలకు సంబంధించి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా సీఎం అడిగినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో వారికి వైద్య సహాయంతో పాటుగా ఎవరైతే చనిపోయిన వారి వివరాలను, అలాగే కుటుంబ సభ్యులకు అప్పగించడం, ఇటువంటి వాటిపైన త్వరితగతిన అన్ని కూడా కంప్లీట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే అధికారులు ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక మేరకు స్టీరింగ్ స్ట్రక్ అవడం కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా ఒక నివేదికను అయితే సీఎం కు అందజేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంతి.